నీవు తప్పితే నాకు ఈ లోకంలో ఎవరూ లేరు అంటాడు భక్తుడు. నీకు తప్ప నాలో ఎవరికీ చోటు లేదు అంటాడు. ఒక మాట చూడండి, సమాజంలో మనం అంటూ ఉన్నప్పుడు కనీసం బంధువులుగానో, స్నేహితులుగానో, కన్నవారుగానో, కట్టుకున్నవారుగానో, మనల్ని కన్నవారుగానో ఏదో ఒక అనుబంధం ఉంటుందా ఉండదా? చిత్రం ఏంటో తెలుసా? అవసరమైతే ఆ అనుబంధాలను కూడా పక్కకు పెట్టేసేస్తాడు. నాకేం తెలుసు, బైబిల్లో ఉంది. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే ప్రదేశానికి పో అన్నాడు. నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు చలో బయలుదేరి అన్నాడు. అంటే మొత్తాన్ని వదిలిపెట్టి నేను చెప్పిన దగ్గరికి రమ్మన్నాడు. ఖాళీ చేయి, మొత్తం ఖాళీ చేయి, రా, నేను నీకు చూపించబో ప్రదేశమునకు వెళ్ళు, నిశ్చయముగా నిన్ను అక్కడ ఆశీర్వదించి గొప్ప జనముగా చేసేదని అన్నాడు. హల్లెలూయా. అక్కడి నుంచి ఖాళీ చేసేసాడు. అబ్రహామును ఖాళీ చేయించాడు, ఎస్తేర్ని ఖాళీ చేయించాడు, యోసేపును ఖాళీ చేయించాడు, బబులోనుకు తీసుకొచ్చిన దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు ఖాళీ చేయించాడు. చూడండి, సింగిల్గా తీసుకొచ్చాడు. చూడండి, పద్మాసు ద్వీపంలో యోహానుని సింగిల్గా చేసి పడేశాడు. అంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేసేసాడు. ఏబును టెస్టింగ్లో పెట్టినప్పుడు శోధించడానికి ఒక భార్య తప్ప ఎవరిని ఎంటర్ కానీ ఇలా మొత్తం ఖాళీ. ఏబును రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు బ్రదర్. ఏబును రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాలనుకున్నాడు, యోసేపును ఆశీర్వదించాలనుకున్నాడు, యోహాను గొప్ప బ్లెస్సింగ్ ప్రకటన గ్రంథం ఇవ్వాలనుకున్నాడు, ఎస్తేర్ని బ్లెస్ చేయాలనుకున్నాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాలనుకున్నాడు ఎస్తేర్ని, నెహెమ్యాని అలా దీవించాలనుకున్నాడు. వీళ్ళ మొత్తాన్ని సింగిల్గా తీసుకెళ్ళింది